తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇక జల వివాదాలపై బీఆర్ఎస్ తీరుని తప్పుబట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ అపరిచితుడిలాగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. కేసీఆర్ఏ సైంటిస్ట్, ఇంజనీర్, అధికారి, మేధావిలా వ్యవహరించారని చెప్పారు కిషన్ రెడ్డి. పక్క రాష్ట్రాలు సహకరించుకోవాలని గతంలో ఆయన చెప్పలేదా అని ప్రశ్నించారు. మీకు తెలుసు కదా, మన ముఖ్యమంత్రి గారు మరి అపరిచితుడిలాగా అన్నీ చేస్తాడు. అంటే పాత ముఖ్యమంత్రి అపరిచితుడిలాగా అన్ని, ఇంజనీర్ ఆయన్నే, అడ్మినిస్ట్రేటర్ ఆయన్నే, సైంటిస్ట్ ఆయన్నే, మేధావి ఆయన్నే. కాబట్టి ఆయన ఆ రోజు అన్న మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క గోదావరి నది జలాల విషయంలో కానీ, కృష్ణా నది జలాల విషయంలో కానీ రెండు రాష్ట్రాలకు మేలు జరిగేలా వ్యవహరిద్దాం. గోదావరి నది నుంచి ఏటా 3500 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ గరిష్టంగా 700 నుంచి 800 టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నది కాదు, వాడుకోగలదు. మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునేటువంటి వీలుంది. ప్రకాశం బ్యారేజ్ ద్వారా సోమశిల వరకు గ్రావిటీతో గోదావరి నీటిని పంపించవచ్చు. దీంతో యావత్ రాయలసీమ సస్యశ్యామలం చేయవచ్చు. కేవలం 2 లిఫ్ట్లతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చు అని కేసీఆర్ చెప్పారు. ఎవరు చెప్పారు? ఇద్దరు కలిసి కూర్చొని చెప్పిన మీటింగ్. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.